వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకొని మనం ప్రభును ఆరాధిస్తూ వస్తాం. కీర్తనలు 30 అధ్యాయం. కీర్తనలు 30 అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు మార్చి చదువుతాము. కీర్తనలు 30 అధ్యాయం. యెహోవా, నా శత్రువులను నా విషయము సంతోషనింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. యెహోవా, దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కీర్తనలు 103. మొదటి 2 వచనాలను కలిపి చదువుకుంటాం. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా, యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. దావీదు మహారాజు కీర్తనలు 30లో దేవుణ్ణి ఆరాధించే విషయాన్ని, ఎందుకు ఆరాధించాలి అనేటువంటి సందర్భాలను సౌండ్ తక్కువ, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి దావీదు ఎందుకు ఆరాధించాలి అనే విషయాన్ని, ఎందుకు దేవుని స్తుతించాలి అనే విషయాన్ని ఇక్కడ కీర్తనల 30 అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు తన అనుభవ జీవితంలో ఏ రీతిగా దేవుడు నడిపిస్తూ వచ్చినాడు, ఏ విషయాల్లో సహాయపడుతూ వచ్చినాడో దాని అంతటిని జ్ఞాపం చేసుకొని ప్రభువును స్తుతించాలని జ్ఞాపం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ కీర్తనలో మనం ఇక్కడ మొదటి వచనం చూస్తే, యెహోవా, నా శత్రువులు నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. చివరిలో 12లో చూస్తే, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. 103వ కీర్తనలో కూడా మనం చూసినప్పుడు 103వ కీర్తనలో కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారం దేనిని మరవకము అంటుంది. ఈనాడు దేవుడు అనేక మందికి ఎన్నో రకాలుగా ఉపకారాలు చేస్తూ వచ్చినాడు. అయితే ఉపకారాలను బట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి. నా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి అంటే ప్రభుని ఆరాధించాలి అని.
కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ దినంలో ఎంతమంది అయితే 6 దినములు వారి యొక్క పనులలోనూ బాధ్యతల్లోనూ ఉండి 7వ దినాన ప్రభు సన్నిధిలో వచ్చి ప్రభుని ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు. ఆ ఆధిక్యతలోనికి దేవుడు మనకు ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు దావీదు సెలవిచ్చినట్టుగా మనం కూడా ప్రభును ఆరాధించే అనుభవంలోనికి ఏ రీతిగా ఎందుకు దావీదు ఆరాధించాడు ఆ విషయాలను తలపోసుకొని మనం కూడా ప్రభును ఆరాధిస్తూ వస్తాం. మొదటిగా ఎందుకు ఆరాధించాలంటే 33వ ప్రకారం, యెహోవా పాతాళంలోని నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఎందుకు మొదటగా ప్రభుని ఆరాధించాలంటే పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసి, ఎందుకంటే పాపము చేయవారిని పాతాళం పట్టుకొనును అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. దావీదు జీవితంలో కూడా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని దేవుని వాక్యం రాయబడింది. పాపముల చేత అపరాధం చచ్చిన వారై ఉండగా క్రీస్తు కూడా మిమ్మను బ్రతికించెను అని. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతము మరణం, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. దావీదు అనుభవంలో కూడా తన ప్రాణము పాతాళమునకు కొనిపోబడినట్టు పరిస్థితులు ఏర్పడినప్పుడు, అయితే ఆ పాతాళంలో నుండి తన ప్రాణమును లేవదీస్తూ వచ్చినాడు. అంతేకాకుండా నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు దేవుని దృష్టిలో శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు, దేవుని ఉగ్రతకు పాత్రలమై నిత్య నరకానికి పాత్రలమై, పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి పాపముల చేత అబ్రహాము చనిపోయి నిత్య నరకానికి పాత్రలమైన మనను దేవుడు ప్రేమించినాడు. అంతేకాకుండా ప్రేమించి మన కొరకై తన ప్రాణం అర్పించి రక్తం గార్చి, ఆ రక్తం ద్వారా మన పాప దోషములన్నీ కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. దానికి అంతేకాకుండా ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ప్రభును ఆరాధించే గొప్ప భాగ్యం ఇస్తూ వచ్చినాడు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారం చదవండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి మన అపరాధములకు క్షమాపణ కలగడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మనం బ్రతికిస్తూ వచ్చినాడు. అందుని బట్టి ప్రభును ఆరాధిస్తూ రావాలి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఎందుకు ప్రభును మనం ఆరాధించాలి, దేవుని స్తుతించాలంటే 103వ కీర్తన 4వ వచనం ప్రకారము, సమాధిలో నుండి నీ ప్రాణమును సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. ఎలా అంటే మనకు తెలుసు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బేతనియాలో మరియా, మార్తా, లాజరు అనేటువంటి కుటుంబం ఉంది. యేసుప్రభు అనేకమైన పర్యాయంలో ఆ కుటుంబాన్ని దర్శించినప్పటికీ, అయితే లాజరు మాత్రం యేసుప్రభు వచ్చినప్పుడు ఆయనతో కలిసి కూర్చున్నట్టు కానీ విన్నట్టుగా కానీ ఆయన మాట విన్నట్టు కానీ లేదు. ఒకానొక సమయం వచ్చింది, రోగం వచ్చింది, చనిపోయినాడు. చనిపోయినప్పుడు పాత పెట్టారు. అప్పుడు యేసుప్రభు ఆ సమయంలో రాలేదు, రోగి అయిన సమయంలో రాలేదు. అయితే చనిపోయి సమాధి చేయబడి 4 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చినప్పుడు అందరూ కూడా ఏడుస్తున్నారు. అయితే యేసుప్రభు కూడా ఆ సమాధి దగ్గరికి వచ్చినప్పుడు 43వ వచనం రాయబడింది, లాజరు బయటికి రమ్మనగానే, చదవమాట, కాబట్టి అతడు కాళ్ళు చేతులు కట్టబడిన వాడి సమాధిలో నుండి వెలుపలికి అంటే బ్రతికించబడుతూ వచ్చినాడు. మన జీవితంలో కూడా ఒకప్పుడు మన పాపముల అపరాధం చనిపోయినప్పుడు నిత్య నరకానికి పాత్రుడుగా ఉండి సమాధి కొనుపోబడిన స్థితిలో మనం ఉన్నప్పుడు, అయితే దేవాది దేవుడు లోకముని ఎంతో ప్రేమించినాడు. నన్ను ప్రేమించి ఈ లోకమునికి వచ్చినాడు. ఈ లోకమునికి వచ్చి
నిన్ను నన్ను చూసినాడు. మన పాపముల చేత అపరాధం చనిపోయి నిత్య నరకానికి పాత్రలుగా ఎంచబడిన మనలను చూసి జాలిపడి మనందరి పాపముల నిమిత్తమై యేసుప్రభు వారు తన ప్రాణంను అర్పించినాడు. అర్పించిన మట్టుకే కాదు, తన రక్తమును గారుస్తూ వచ్చినాడు. ఆ రక్తం ద్వారా మన పాప దోషములను కడిగి పవిత్రపరిచి ఆయన బిడ్డలుగా అంగీకరిస్తూ వచ్చినాడు. 1 పేతురు 1:19 చదవండి. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును కాబట్టి అమూల్యమైన రక్తం చేత మనం ఏం చేయబడుతూ వచ్చినామంటే విమోచించబడినాం. అంటే విడుదల, దేని నుండి విడుదల పొందుతూ వచ్చినామంటే మొదటిది పాపముల నుండి, రెండవది నిత్య నరకము నుండి విమోచించబడుతూ వచ్చినాం. దాన్ని ఇక్కడ సాదృశ్యంగా మనం చూస్తే, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కాబట్టి దేవుడు మన జీవితంలో తన వాక్యం ద్వారా మనం బ్రతికించేవాడుగా ఉంటున్నాడు. 119వ కీర్తన 50 వచనం ప్రకారము, 119, 50. కాబట్టి నీ వాక్యము నన్ను ఏమి చేయించిందంట? బ్రతికించింది. ఎట్లా బ్రతికించిందంటే, మన జీవితంలో కూడా మన పాపములను బట్టి, దోషములను బట్టి మన జీవితంలో కృంగిపోయి నా పాపములకు ఇంకా పరిహారం లేదని జీవిస్తున్న సమయంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే బ్రతికిస్తూ వచ్చినాడు. లాజరు బయటికి రమ్మని తన మాట సెలవీగానే లాజరు బయటకు వచ్చినాడు. మన జీవితంలో కూడా తన వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం కూడా ఆత్మీయ జీవితంలో నిత్య నరకం నుండి తప్పించబడినట్లుగా, సమాధిలో నుండి మన ప్రాణం విమోచించినట్లుగా, ఎన్నో పరిస్థితుల్లో నుండి కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే మొదటిది మనల్ని బ్రతికిస్తూ వచ్చినాడు. అందుని బట్టి మనము ప్రభులను స్తుతించు వారమై ఉన్నాం. కాబట్టి మొదటి మెట్టు ఏమంటే నీవు నన్ను బ్రతికించు. మొదటిగా దేవుడు మనల్ని ఈ దినం నిన్నటి వారమైనప్పటికీ మనం నిన్నటి వారమే అని దేవుని వాక్యం రాయబడింది. మనం ఈరోజు మనది కాదు, మనది రేపు దేవునిది. ఈరోజు మంది కాదు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు తెలుసు. మానవుని ఆయుష్ గడ్డి పువ్వు లాంటిదని రాయబడింది, గాలి బుడుగు లాంటిదని రాయబడింది. మరి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటిదని రాయబడింది. కాబట్టి ఇక్కడ చూస్తే అలాంటి మనల్ని దేవుడు నిన్ను నన్ను బ్రతికిస్తూ వచ్చినాడు. కాబట్టి భౌతికంగా బ్రతికిస్తూ వచ్చినాడు, ఆత్మీయం కూడా నిత్య మరణము నుండి, నరకము నుండి తప్పించబడి బ్రతికిస్తూ వచ్చినాడు. అందుని బట్టి ప్రభును మనం మొదటిగా ఆరాధించబద్దులమైనాం. రెండవదిగా చూసినట్లయితే కీర్తనలు 30వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. రెండవది ఏమంటే నీవు నన్ను స్వస్థపరచితివి. ఎందుకంటే దేవుని వాక్యములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి వెలుపలకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత ఆ యొక్క చేదైన నీళ్ళు తాగుతూ వచ్చినప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయంలో వారితో చెప్పబడిన మాట అంటే చదవండి 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఏమా మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడు నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తూ వచ్చినాడు. కాబట్టి ఐగుప్తులకు కలిగిన రోగములన్నింటిలో ఏది కూడా మీకు రానియనన్నాడు. ఎన్నో పర్యాలు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి రోగములను పట్టి ఆ రోగముల ద్వారా మరణం ఇస్తామన్నటువంటి భయంకరమైన పరిస్థితులు కూడా మనకు వస్తూ వచ్చాయి. కాబట్టి అలాంటి రోగం నుంచి కూడా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మన మొర విని మనం స్వస్థపరుస్తూ వచ్చినాడు. అనేకమైన పర్యాయములు మనము వచ్చిన రోగములను బట్టి, కలిగిన పరిస్థితిని బట్టి ఆ యొక్క స్వస్థత లేని వారుగా మన జీవితంలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతూ వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడంటే స్వస్థపరుస్తూ వచ్చినాడు. దీని కొరకై చూడండి
రెండవ రాజుల గ్రంథం 20 అధ్యాయం 5 వచనం ప్రకారము, రెండవ రాజులు 20 అధ్యాయము మొదటి వచనం చదువు. మొదటిగా, ఆ దినములలో చాలమ్మా, హిజ్కియాకు మరణకరణమైన రోగము కలుగుగా. ఇప్పుడు 5 వచనం చదవండి. కాబట్టి ఇక్కడ హిజ్కియాకు మరణకరణమైన రోగం కలుగుతూ వచ్చింది. ఆ మరణకరణమైన రోగమును బట్టి ఇంక చనిపోతాడేమో. మరణకరణమైన రోగం అంటే ఇంక మరణానికి అప్పగించబడే స్థితి, అది నయం కాని రోగము. మళ్ళీ అలాంటి స్థితిలో ఆ మాట విన్నప్పుడు హిజ్కియా కన్నీళ్ళు విడిచి దేవునికి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేయగానే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. ఆలకించి ఏమని 5వ వచనంలో చివరి మాట మనం చూసుకున్న భాగంలో, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినం నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు. కాబట్టి దేవుడు బాగు చేస్తూ వచ్చినాడు. అది నీవు నన్ను స్వస్థపరిచితివి అంటున్నాడు దావీదు. మొదటిగా నీవు నన్ను బ్రతికించితివి, రెండవది నీవు నన్ను స్వస్థపరిచితివి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా భౌతికంగా అనేకమైనటువంటి రోగములు మన జీవితంలో కలుగుతూ వచ్చినప్పుడు, అలాంటి రోగముల నుండి కూడా దేవుడు మనల్ని తప్పిస్తూ వచ్చినాడు, విడిపిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఆయన స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరని 1 పేతురు 2:24 రాయబడింది. అంతేకాకుండా యెషయా 53:5 ప్రకారం కూడా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని రాయబడుతూ వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రశస్తమైన రక్తం చేత మనము కడగబడిన వారమైనందున ఆయన బిడ్డలుగా కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో పర్యాయాలు మన జీవితంలో ఆ రోగములను బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు. గాయం చేయవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయన. అంతేకాకుండా గుండె చెదిరిన వారు ఆయన, బాగు చేయవాడు. మన జీవితంలో కూడా ప్రతి విధమైనటువంటి అనేకమైనటువంటి బలహీనతలు, రోగములు, వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినంటే స్వస్థపరుస్తూ వచ్చినాడు. అందును బట్టి ప్రభును మనము స్తుతించాలి. మొదటిగా దేని కొరకే స్తుతించాలా? దేవుడు మనల్ని బ్రతికించినాడు. దేని నుండి అంటే పాపము నుండి, మరణము నుండి, నిత్య నాశనం నుండి, నరకం నుండి తప్పిస్తూ వచ్చినాడు. తప్పించి నిత్య జీవము అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ మాటను మనం చూస్తూ వచ్చినప్పుడు యోహాను సువార్త 5:24 రాయబడింది, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము. చదువు, నా మాట చదువుమా. 5:24, నా మాట విని నిత్య జీవం గలవాడు తీర్పులోని రాక మరణములో నుండి, కాబట్టి జీవంలోనికి దాటి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మనం మాట విని విశ్వాసం ఉంచుతూ వస్తామో అప్పుడు మరణంలో నుండి జీవంలోనికి మనం వచ్చాము. మొదటిది, నీవు నన్ను బ్రతికించినందున నేను స్తుతిస్తున్నా. రెండవది, నీవు నన్ను స్వస్థపరిచితివి, నీవు నాకు ప్రతి విధమైన రోగంలో నుండి స్వస్థపరిచినందువలన నేను నిన్ను స్తుతిస్తున్నాను. మూడవది, 30వ అధ్యాయం కీర్తనలు 1వ వచనం ప్రకారం, యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. దేవుడు మనల్ని ఉద్ధరించుట అంటే సహాయం చేయుట, లేదంటే లేవనెత్తుట. కొన్నిసార్లు మనం కూడా సందర్భం వచ్చినప్పుడు ఏదైనా అంటుంటారు కదా, పెద్దగా ఉద్ధరించినావు అని చెప్పేసి అంటే అర్థం ఏమంటే సహాయం చేసినావు అని అర్థం. ఎప్పుడు మాకు ఉద్ధరించింది లేదు, నువ్వు చేసింది ఏం లేదు అంటుంటారు. ఉద్ధరించుట అంటే అర్థం ఏమంటే సహాయపడుట, లేదంటే లేవనెత్తుట, ఘనపరచుట అని అర్థం. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. మరి దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితుల్లో దేవుడు అతన్ని ఉద్ధరించినాడు, అంటే బాగు చేసినాడు. ఎందుకంటే 91 కీర్తన 14 వచనం ప్రకారం, కీర్తనలు 91:14, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించెదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనిని
ఘనపరచు. దావీదు విషయంలో మనం జ్ఞాపం చేసుకునే ఈ మాట, అతడు ప్రేమించాడు దేవుణ్ణి. 18వ కీర్తనలో మనం చూడొచ్చు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుణ్ణే ప్రేమించినాడు తన జీవితంలో. కాబట్టి ఇక్కడ చూస్తే దావీదు నా శత్రువుల విషయమై, నా శత్రువులు నా విషయమే సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఎందుకంటే మనకు తెలుసు, 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా పిల్లలు లేని దాని కారణాన్ని బట్టి తన పెనిన్న విసిగిస్తూ వచ్చింది. ఎంతో దుఃఖంతో, వేదనతో, బాధతో ఉంది. అలాంటి సమయంలో దేవుని మందిరానికి వచ్చి నిత్యం ప్రార్థన చేస్తూ వచ్చింది. ఒకానొక సమయంలో దేవుడు ఆమె ప్రార్థన ఆలకించినాడు, తిరిగి అతను కుమారుని ఇచ్చినాడు. ఇప్పుడు ఆమె ఏమని 2వ అధ్యాయం చదవండి, 1వ వచనం ప్రకారము, మరియు హన్నా నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించున్నాను. నా విరోధుల మీద నేను ఇంతకాలం గొడ్రాలు అన్నారు, అనేక రకంగా హింసించినారు, దుఃఖించినారు, అవమానపరిచినారు. అయితే ఇప్పుడు తన కుమారుడు కలిగించాడు. ఆ కుమారుడు తిరిగి దేవుని కొరకే అర్పించింది. కాబట్టి లేక ఎన్నో సంవత్సరాలు అయింది, అన్ని సంవత్సరాల తర్వాత కుమారుడు కలిగినాడు. ఆమె గొడ్రాలైనటువంటి నిందను తొలగిస్తూ వచ్చినాడు. అనేక మంది మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులను బట్టి అనేక రకాలుగా మనకు నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి. దేవుని నమ్ముకోవటం బట్టి, దేవునింటికి వెళ్ళటం బట్టి అనేక రకాలుగా నిందించి, హింసించి, మరి రకరకాలుగా మాట్లాడుతూ వస్తారు, అవమానపరచబడుతూ వస్తారు. బంధువుల ద్వారా కావచ్చు, సంఘములో కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, అనేక రకాలుగా ఏమైపోతూ వస్తారంటే మనకి ఎంతో గాయం కలిగిస్తూ వస్తారు. అలాంటి పరిస్థితుల్లో నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించినావు, సహాయపడుతూ వచ్చినావు అని హన్నా 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 1వ వచనం చివరి మాట ఏమని, నా విరోధుల మీద ఇప్పుడు అతిశయపడుతుంది. ఇప్పుడు కుమారుడు ఇచ్చినాడు. మన జీవితంలో అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలని. కాబట్టి దావీదు మహారాజు 23 కీర్తనలు 5వ వచనం ప్రకారం కూడా ఏమని, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరిచి ఉన్నావు. కాబట్టి అనేకమైన పర్యాయములు కనీసం భోజనం కూడా చేయడానికి సమాధానం, నెమ్మది లేని స్థితిలో శత్రువులు మనం హింసిస్తూ వస్తారు. అయితే దేవుడు ఏం చేస్తూ వస్తాడు, అలాంటి శత్రువులు ఎదుట మనల్ని ఉద్ధరించినాడు, అంటే గొప్ప చేశాడు. అందుకే అదే కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనం చదవండి, 1వ వచనం చదవండి. ఆపత్కాలమందు కాబట్టి యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించునుగాక. 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. కాబట్టి దేవుడు ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చాడు. నీ పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం ఉత్తరం ఇస్తూ వచ్చినాడు. అంతేకాకుండా యాకోబు ఎట్లయితే తన పరిస్థితులన్నింటిలో నుండి 32 కీర్తనలు ప్రార్థన చేస్తూ, ఆదికాండం 32వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు యాకోబుతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ వచ్చినాడు. నీవు నన్ను ఆశ్రదిస్తేనే కానీ నేను నిన్ను పోనీనంటే నీకు నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఏమి? ఇశ్రాయేలు అన్నాడు. ఇశ్రాయేల్ అంటే అర్థం ఏమంటే రాజకుమారుడు, యాకోబు అంటే మోసగాడు అని. మోసగాడు ఉన్నటువంటి యాకోబును దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? రాజకుమారునిగా మారుస్తూ వచ్చినాడు. ఎంత ఘనత! అందుకే మనల్ని కూడా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే రాజులైన యాజక సమూహము, 1 పేతురు 2:9 ప్రకారం పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలుగా మారుస్తూ వచ్చిన, ఇంతగా ఉద్ధరిస్తూ వచ్చినాడు. అందుకే కీర్తనకారుడు 33:11 రాయబడింది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మనం దేవుని ప్రజలుగా చేయబడుతూ వచ్చి గొప్ప ధన్యత. ఈ లోకంలో అన్నీ ఉండొచ్చు, పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, అయితే దేవుడు లేకపోతే వాళ్ళకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. కారణం ఏమంటే లూకా సువార్త 16వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ ధనవంతుడు బహుగా సుఖపడుతున్నాడు, అన్నీ ఉన్నాయి. ఒకానొక దినం వచ్చింది, ఎక్కడున్నాడు? పాతాళములో వేదన పడుచున్నాడు, యాతన పడుచున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయితే ప్రయోజనం లేదు. అయితే బీద లాజరు
భూలోకంలో ఉన్నప్పుడు బ్రతికుండగానే ప్రభుని కలిగి ఉన్నాడు కాబట్టి ఒక దినం వచ్చింది, ఆయన దేవదూతల చేత అబ్రహాము రొమ్మన ఉండుట కొనిపోబడుతూ వచ్చినాడు. అక్కడ సంతోషంగా నెమ్మదిగా ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో మన పరిస్థితులు ఎన్ని వచ్చినా ఏమి జరిగినా దేవుని నామం మనల్ని ఉద్ధరిస్తూ ఉంది. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, 145 కీర్తనలు 145 14వ వచనం చదవండి. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ పడిపోయి వారిని ఉద్ధరించువాడు. అందుకే ఇదే దావీదు మహారాజు ఏమంటాడు 40వ కీర్తనలో 2-3 వచనాలు చదవండి. నాశనకరమైన గుంటలో నుండి, జిగుటగల దొంగ ఊబులో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులు. కాబట్టి నాశనకరమైన గుంట, జిగుటగల దొంగ ఊబి, దానిలో నుండి దేవుడు ఏం చేస్తూ వచ్చినంట పైకి లే. మన జీవితంలో కూడా ఇలాంటివి, నీ విరోధైన అపవాది గర్జించే సింహం వల్ల ఎవరు మృంగదినా అని తిరుగుతున్నాడు. అలాంటి స్థితిలో నుండి తప్పించి దేవుడు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. అయిపోయింది నా పరిస్థితి. లేదంటే నా జీవితంలో ఇంకా ఈ మేలు అనేదే నేను చూడను, సంతోషం అనేదే నా జీవితంలో కనబడదు, నెమ్మది నేను పొందలేను. అలాంటి స్థితిలో దేవుడు నీకేం చేస్తూ వచ్చినాడంటే, నీవు నన్ను ఉద్ధరించు. దేవుడు నిన్ను ఉద్ధరించు. యాకోబు జీవితంలో యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్టుగా ఆ నామము నిన్ను కూడా ఉద్ధరిస్తూ వచ్చింది. ఇది 3వ అనుభవం. మొదటిది ఏం చేస్తూ వచ్చి, మొదటిది ఏమని, ఎందుకు దేవుణ్ణి స్తుతించాలా, నీవు నన్ను బ్రతికించినందున. రెండవది ఎందుకు దేవుణ్ణి స్తుతించాలా, స్వస్థపరిచినందువల్ల. మూడవది నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఇప్పుడు 4వది చూస్తూ వస్తాం. 11వ వచనం 30వ అధ్యాయము. కాబట్టి నా ప్రాణం మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పు నీవు నాట్యముగా. కాబట్టి అంగలార్పు అంటే దుఃఖం. మనకు కూడా అనేకమైన పర్యాయములు అనేకంగా దుఃఖం కలుగుతూ వస్తుంది, బాధలు కలుగుతూ వస్తాయి. ఎలాంటి బాధలు అంటే అవి ఎవరు కూడా మనం ఓదార్చలేని స్థితి. అయితే ప్రభు అన్నాడుగా, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. ఎలాంటి దుఃఖం అంటే రకరకాల పరిస్థితులు. ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు అంగలార్పు అంటే మామూలుగా కలిగే దుఃఖం కంటే ఎక్కువైంది. అంటే పెనిమిటిపోయిన ఒక యవనస్త్రాలు వివాహమైన వెంటనే భర్త చనిపోతే ఆమె ఎంత అంగలార్పుతుందో, ఎంత దుఃఖిస్తుందో, ఆ రీతిగా మా అంగలార్పును నీవేం చేసినావు అంటే నాట్యముగా. ఏమి తన జీవితంలో అంటే, ఏదో గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని మళ్ళీ ఇశ్రాయేలులకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరుగుతుంది, అక్కడ వచ్చి చూస్తే గొల్యాతు కేకలు వేస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ భయంతో ఉన్నారు. అలాంటి సమయంలో దావీదు ఏం చేస్తూ వచ్చినాడంటే, ఎవరు కూడా చంపలేని దాన్ని, ఆ యొక్క గొల్యాతును దావీదు చంపాడు, ఇశ్రాయేలుకు విజయం తీసుకొచ్చిన. ఆ విషయం ఏమైపోయిందంటే, రాజు అతని మీద పగబట్టి ద్వేషముతో చంపాలని ప్రయత్నం చేస్తూ వచ్చినాడు. అలాంటి పరిస్థితుల్లో తరంబడుతూ వచ్చినాడు. సరే, అది పోయిన తర్వాత రాజు సౌలు చనిపోయినాడు, తిరిగి రాజ్యానికి వచ్చిన తర్వాత నెమ్మదిగా ఉండడం లేదు. అతని కుమారుల వలన, అతని కుటుంబీకుల వలన, తన కుమారుడు తను చంపి రాజ్యానికి రాజు కావాలని ఎన్నో రకాలుగా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఎంత దుఃఖం అంటారు కదా, సామెత ఏముందంటే, ఇంట్లో ఓడే కంట్లో పుల్ల అని. మామూలుగా దుమ్ము పడితేనే కంట్లో నీళ్ళు వస్తాయి, ఇంకా పుల్లు పొడుచుకుంటే ఎట్లుంటుంది. అట్లా కొంతమంది సొంత జనుల వల్ల. అందుకే ప్రభు మనం బైబిల్ పట్టణంలో కూడా మాట ఇంటూ వచ్చినాం. 5వ అధ్యాయం మత్తయి సువార్త 11, 12 వచనాల్లో చదువుమా. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి కాబట్టి ఎలాంటి పరిస్థితులు అంటే, దేవుని నామం కొరకై మనల్ని ఏం చేస్తూ వస్తాం, అనేకసార్లు నిందించి హింసించి అబద్ధముగా. అలాంటి పరిస్థితుల్లో కాని మాట, లేని వార్తను పుట్టించకూడదు.
అబద్ధము పలకకూడదని దేని వాక్యం ఉన్నా కూడా ఎన్నో అబద్ధాలు, ఎన్నో లేని వార్తలు, ఎన్నో పరిస్థితులు కల్పించి దుఃఖాన్ని కలిగించేవారుగా ఉంటున్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి కాబట్టి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. కాబట్టి మన జీవితంలో ఎన్నో పరిస్థితులు దుఃఖిస్తూ వస్తాం, బాధపడుతూ వస్తాం. అలాంటి పరిస్థితులు ఏం చేస్తూ వచ్చినాయంటే, నా అంగలార్పు నీవు నాట్యముగా మార్చున్నావు అంటే నా దుఃఖాన్ని తీసేసి ఇప్పుడు నాట్యం అంటే సంతోషం. ఎప్పుడు సంతోషంతో నాట్యం ఆడుతూ వస్తాం? సంతోషం కలిగినప్పుడే. కాబట్టి మన జీవితంలో కూడా అనేకమైన పర్యాయములు దుఃఖకరమైన సంఘటనలు, ఒక మరణం కావచ్చు, ఉద్యోగం లేకపోవడం కావచ్చు, వివాహం కాకపోవడం కావచ్చు, పిల్లలు లేకపోవడం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, బంధువులు స్నేహితుల ద్వారా అవమానాలు కావచ్చు, నిరంతరమైన వ్యసనము, తీర్చబడలేని వేదన కలిగి ఉండవచ్చు. అయితే ఒకానొక సమయంలో ప్రభు అన్నాడు, మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి. ఒకవేళ మనుషులు నీ కన్నీళ్ళు వచ్చేటట్లు చేస్తారేమో, కానీ ప్రభు అయితే నీ కన్నీళ్ళు తుడిచేవాడు. ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితుల ద్వారా మనకు కన్నీళ్ళు తెప్పిస్తారు. బాధ కలిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. కానీ దేవుడైతే ఆ ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన ఏం చేస్తాడంట? తుడిచేస్తాడు. కాబట్టి ఉదాహరణ, మన చిన్నపిల్లలు ఉంటారు, ఏదైనా దెబ్బ తగిలింది, గాయమైంది, పడింటారు. అలాంటప్పుడు బాగా ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఏడుసద్దు లేని కన్నీళ్ళు తుడుస్తూ ఉంటారు కదా, దుఃఖ నివారణ పొందు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు, మన ప్రభు మనకు బాష్ప బిందువులను తుడిచివేసేవాడుగా. ఎందుకంటే నా అంగుళార్పు నీవు నాట్యముగా, కాబట్టి నా దుఃఖాన్ని నీవు సంతోషంగా మార్చినావు, అందుని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. చివరి చూడండి, అదే 12 వచ్చిన ప్రకారం. చాలు. కాబట్టి నీవు నా గోనెపట్ట విడిపించి. గోనెపట్ట దేని సాదృశ్యం అంటే దరిద్ర పేదరికానికి. ఎంతో మన జీవితంలో అనేకమైన పర్యాయములు, ఎంతో దరిద్రత, ఒకటి ఉంటే ఒకటి లేని స్థితి, ఇంకా కొంతమందికి తినడానికి ఆహారం లేని స్థితి, వస్త్రాలు లేని స్థితి, ఉండడానికి సౌకర్యం లేని స్థితి, ఎన్నో బాధలలో ఏం కలుగుతూ వచ్చిందంటే నీవు నా గోనెపట్ట విడిపించి. కాబట్టి అలాంటి పరిస్థితులు ఏం చేస్తూ వచ్చినాయంట? సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. ఆ యొక్క బట్టలు కూడా ఒకసారి ఒక సమయంలో లేని స్థితి, ఆహారం కూడా లేని స్థితి, ఇల్లు సౌకర్యం కూడా లేని స్థితి, సొంత ఇల్లు కూడా లేని స్థితి, ఎంతో పేద స్థితి. అలాంటి స్థితిలో ఏం చేస్తూ వచ్చినాడు దావీదు? ఏం చేసేవాడు? మొదటిగా గొర్రెలు కాసేవాడు. అడవిలో ఏముంటాయి ఆ దినాల్లో? గొర్రెలంట ఏదో ఒక బట్టలు, అన్నం పెట్టుకోవడము, ఒడిసెలు పెట్టుకోవడం, కట్టి పట్టుకోవడం, ఎండకి వానికి గాలికి అదంతా తిరిగినాడు. ఇప్పుడు దావీదుని ఏం చేసినాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను రాజుగా చేసినాడు. దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇక్కడ అంటున్నాడు, నీవు నా గోనెపట్ట విడిపించి. ఏం చేసినాడంటే సంతోష వస్త్రముని, ఇప్పుడు రాజుగా ఉన్నాడు. ఏది కావాలంటే అది అడగకముందే తెచ్చి పెడతారు. అలాంటి స్థితి, అయ్యా నువ్వు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపజేసి ఉన్నావు. కాబట్టి మన జీవితంలో కూడా దేవుడు, మనకు తెలుసు తప్పైన కుమారుడు ఉన్నాడు, తండ్రి ఇంటి దూరం అయిపోయినాడు, చివరికి ఎంతో సమృద్ధిగా ఎంతోమంది కూలివాన్లు ఉన్నారు, ఎంతో ధనవంతుడు తండ్రి. కూలివాన్లు ఉన్నారంటే ధనవంతుడే, ఎంతో భూమి ఉండవచ్చు, పని వాళ్ళు కలిగి ఉన్నాడు. అలాంటి దాన్ని వదిలిపెట్టి తండ్రి దూరం అయిపోయినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే బట్టలన్నీ పోయినాయి, వెంట్రుకలు పెరిగిపోయినాయి, కాళ్ళకు కూడా చెప్పులు లేవు, ఎంతో దరిద్రంగా తిరిగి ఆకలి తీరడానికి, కడుపు నింపుకోవడానికి ఆ పందుల పొట్టు తినాలని ఆశపడినా అది కూడా దొరకని స్థితి. అయితే తండ్రి ఇంటిని జ్ఞాపం చేసుకుని తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడు? చదవండి ఆ మాట. 24 ఎన్నో వచ్చినమ్మా? 15:24 లూకాసు వార్త. కాబట్టి చదువు 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి
వీని చేతికి ఉంగరం పెట్టి పాదములు చెప్పు తొడిగించుడి చాలమ్మ. కాబట్టి పాతవన్నీ తీసివేయబడుతూ వచ్చినాయి. ఏమేమి పోయినాయి ఇక్కడ? ప్రశస్త వస్త్రం త్వరగా బట్టలన్నీ మార్చిపోయినాయి, చినిగిపోయినాయి, దుర్వాసన వస్తుంది. అట్లాంటి వాళ్ళు పక్కన వెళ్ళిపోతేనే వాసన భరించలేం కొన్నిసార్లు, అంత దుర్గంధము. మళ్ళీ అలాంటి వస్త్రాలు తీసేసినాడు. తర్వాత ఇంకేమంటే విని చేతికి ఏం కావాలా? ఉంగరం. ఉంగరం విలువ, ఘనత గుర్తు, అధికారానికి గుర్తు. తిరిగి కుమారుడిగా స్వీకరించినాడు. మూడవది పాదములకు మన ప్రవర్తన చక్కబరిచినాడు. చెప్పుల నడకకు గుర్తు. కాబట్టి మన ప్రవర్తన కూడా చెడిపోయి దేవుని మందిరం కాకుండా ఇష్టానుసారమైన జీవితంలో పాపల మార్గంలో నడిచి తిరుగుతున్నప్పుడు అయితే దేవుడు మనం ప్రేమించి దేవుని ఇంటికి చక్కగా ఏమన్నాడంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. కాబట్టి మన ప్రవర్తన ఇప్పుడు చక్కబరిచినాడు. ఇప్పుడు దేవుడు ఆదివారం కాగానే మందిరం ఉండగానే మీటింగ్ ఉండగానే ఎట్లా పోతున్నాం? దేవుని మందిరానికి ఎంతో చక్కగా పోతున్నాం. అంతము దరిద్రంగా ఎక్కడ పడితే అక్కడ పాపపు కార్యాలు జరిగించడానికి, లోక సంబంధమైన ఆశలు తీర్చుకోవడానికి, ఎన్నో తాత్కాలికమైన సంతోషం కొరకు పోయి ఏమాత్రం మన జీవితంలో నెమ్మది లేని వారిగా, సంతోషము లేని వారిగా, అన్నిటికంటే ముఖ్యంగా ఆశీర్వాదం లేని వారిగా ఉన్నాం. కాబట్టి అందుకే దావీదు ఇక్కడ ఏమన్నాడంటే, మనం కూడా ఒకప్పుడు ఎలాంటి వారం అంటే కడు దరిద్రులం. మనలో ఇప్పుడు ఏదో బాగున్నాం అనుకోవడం లేదు, అనుకోవడం కాదు, కానీ మనకున్నాయని చెప్పి ఇతరులను తృణీకరించడం కాదు. ఒకప్పుడు మన జీవితమును, అందుకే ఎజికేల్ గ్రంథం 16 అధ్యాయంలో నువ్వు పుట్టినప్పుడు నీ నాభి సూత్రం కోయబడలేదు, నీకు పై ఉప్పు రాయలేదు, నీ పైబట్ట ఎవరు చుట్టబడలేదు. చూడు నువ్వు అసహ్యముగా రక్తంలో పొరులుచు బహు అసహ్యముగా ఉంటివి అన్నాడు. మన స్థితి ఒకప్పుడు ఎంతో దరిద్రం. మన ఇంటికి కూడా ఇతరులు ఎవరు రాలేని స్థితి, ఎవరు అన్నం 4 ఏళ్ళు కలిపి 5 ఏళ్ళు కలిపి భోజనం చేయలేని స్థితి. అంతేకాకుండా ఎవరు కూడా ఎక్కడ పోయినా విలువ లేని స్థితి, ప్రేమించలేని స్థితి. అయినను దేవుడు జ్ఞాపం చేసుకొని అన్ని దేవుడు మనకిస్తూ వచ్చినాడు. అది ఇక్కడ ఉద్ధరించడం అంటే, నీవు నా గోనెపెట్టె విడిపించి సంతోష వస్త్రం నన్ను. కాబట్టి ఇప్పుడు నిన్ను ఆ తప్పైన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు ఎట్లయితే సమకూరుస్తూ వచ్చినాడో, దావీదును మొదటిగా మనం చూసినప్పుడు గొర్రెలు కాసుకుంటున్న దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా చేసినాడు. మనం దేవుని ఎరగని వారిగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనం ప్రేమించి ఇశ్రాయేలును రాజుగా చేసినట్టుగా దేవుని ప్రజలు ఆరాయించేవానిగా మనం చేస్తూ వచ్చినాడు. రెండవదిగా మన దేవుని ఇంటిని విడిచి మన సొంత ఇష్టంలో నెరవేర్చుకోవడానికి తప్పైన కుమారుని వారి లోకంలో జీవిస్తూ దరిద్రంలో వెళ్ళిపోయినప్పుడు ఎలాంటి వాడంటే తప్పైన వేశ్యలతో తన ఆస్తినంతా పాడు చేసినట్టే వ్యభిచారం చేసినాడు, జూదం ఆడినాడు. అంతే, చేయరాని కార్యాలన్నీ ఇంక చేసినాడు. వ్యభిచారం చేయడానికి పోయినాడు, మందు తాగలేడని లేదు, మందు తాగని వాడు ఇంకా జూదం ఆడలేడు అన్న దానికి లేదు. అన్నీ చేసినాడు. అయినా కూడా తండ్రి అతన్ని ఏం చేసినాడు? ప్రేమించి ఇవన్నీ తిరిగి ఇచ్చినాడు. ఇప్పుడు తండ్రి ఇంటిలో అవన్నీ కూడా సమృద్ధిగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ఇక్కడ నీవు నా గోనెపట్టె విడిపించి, ప్రభా నా పాత రోత జీవితాన్ని అంతా విడిపించి ఏం చేస్తావు? ఇప్పుడు సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసినవయ్యా. సంతోషంతో నిన్ను ప్రభును ఆరాయించేవానిగా, నిన్ను ఆరాయించి నిన్ను గణపరిచి హెచ్చించేవారుగా, పరిశుద్ధులలో దేవుని బిడ్డల్లో నన్ను కూడా ఒక్కవానిగా చేసావు. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాయిస్తున్నాను. ఈ తలంపులు మనం జ్ఞాపం చేసుకుని ప్రభును, ఎందుకంటే 9వ వచనంలో అంటాడు, మన్ను నిన్ను స్తుతించిన నీ సత్యముని గురించి అది వివరించిన. అంటే మన్ను, ఒకవేళ నేను చనిపోయి దేవుని ఎరగని వాడిగా ఆ యొక్క ఎలుగుబంటి సింహము చేతిలో చనిపోయింటే, లేదంటే గొల్యాతు చేతిలోనే చనిపోయింటే మన్టికి మన్ను అయిపోయిండేవాడిని. ఇప్పుడు నేను స్తుతించేవాడిని కాదు. ఇంకా ఏమన్నాడు? యెహోవా ఆలకింపు, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడవై ఉండము. ఇంకో మాట అంటాడు 8వ వచనంలో మధ్యలో, నేను గోతిలోనికి దిగి నీడు నా ప్రాణం వలన ఏమి ఒకవేళ నేను నిన్ను ఎరగక ఈ గ్రహింపు లేకుండా ఈ లోకంలో నుండి తీసివేయబడి మట్టిలో కలిసిపోయింటే ఏమి ప్రయోజనం? ప్రభా ఎన్ని మేలులు చేస్తూ వచ్చినావు, అందుని బట్టి నేను నిన్ను నిత్యము కొనియాడుచున్నాను. అందుకే ఆ మాట 103లో మనం చూస్తూ వస్తాం. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరొకము. ఏమి ఆయన ఉపకారాలు చేసినాడని దావీదు మనం ఈ కీర్తనలు 30లో చూస్తూ వచ్చినామంటే, మొదటిది బ్రతికించినాడు. మరణం నుండి, పాపం నుండి, సమాధి నుండి బ్రతికిస్తూ వచ్చినాడు. రెండవది
స్వస్థపరుస్తూ వచ్చినాడు. మూడవది ఉద్ధరించుతూ వచ్చాడు. నాలుగవది అంగలార్పు నాట్యముగా మారుస్తూ వచ్చినాడు. అంటే దుఃఖాన్ని తీసేసి సంతోషాన్ని అనుగ్రహిస్తూ వచ్చినాడు. తర్వాత ఇక్కడ చూస్తే 12 గోనె పెట్టెని విడిపించి నాకున్న దరిద్రతను తీసివేసి ఆ తప్పైన కుమారునికి ఎట్లయితే తిరిగి ప్రశస్తమైనవన్నీ దయచేస్తూ వచ్చినాడు, నా జీవితంలో కూడా అన్ని దయచేస్తూ అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అంటాడు. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను. కాబట్టి దేవుడు నిత్యం స్తుతిస్తాను, ఎందుకంటే నా జీవితంలో ఇలాంటివి చేసినాడు. కాబట్టి దావీదు అనుభవాన్ని మనం కూడా జ్ఞాపం చేసుకో, అలాంటి అనుభవాల్లో కూడా మనం కూడా దేవుడు జ్ఞాపం చేసుకున్నాడని గుర్తించిన వారమై ఆయన ఆరాయించే వారు ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాయించారు. కాబట్టి ఇక్కడ మనం ఆరాధన చేసే సమయంలో ఈ 5 తలంపుల విషయాల్లో ఒక్కటి ఏదైనా ప్రభు నీ జీవితంలో చేసిన దాన్ని ఆధారం చేసుకొని నువ్వు ఆరాధిస్తే ప్రభు సంతోషిస్తాడు. ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించాలి, లేనిపోనివి నేర్చుకున్న మాటలు కాదు. ఈ 5 తలంపులలో ఒకవేళ మొదటి తలంప, రెండో తలంప, మూడో తలంప, నాలుగో తలంప, 5 తలంప, ఈ 5 ఏదో ఒకటి నీ జీవితంలో ఏదైతే దేవుడు చేస్తూ దాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభుత్వం ఒకవేళ అన్నీ జరిగినాయనుకోండి, వాటిలో కూడా క్లుప్తంగా 5 మాటలను తలంపులను జ్ఞాపం చేసుకొని ప్రభును ఆరాధిస్తూ వస్తాం. ఆ రీతిగా దేవుని వాక్యములు ప్రభును ఆరాధించినట్లు ప్రభువు సహాయం చేయను. లేచిన వాడి ప్రభును వాక్యం ద్వారా